యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ ఉమ్మడి పౌర స్మృతిని భారతదేశంలో అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఆవిర్భవించింది. జనవరి 27 సోమవారం నుండి ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఈ చట్టంలోని విధి విధానాలకు సంబంధించిన ucc.uk.gov.in పోర్టల్ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రారంభించారు. ఉమ్మడి పౌరస్మృతి అనేది ఏ ఒక్క వర్గానికో ఏ ఒక మతానికో వ్యతిరేకం కాదని, ఇది పౌరులందరికీ సమానమైన హక్కులు బాధ్యతలను కల్పించే విధంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ చట్టం అమలుతో నిజమైన మహిళా సాధికారత లభిస్తుందని, దాంతోపాటు బాల్య వివాహాలు, ట్రిపుల్ తలాక్, హలాలా, ఇద్దత్, విడాకులు, ఆస్తుల వారసత్వం, బహుభార్యత్వం వంటి దురాచారాలను రూపుమాపడానికి ఈ చట్టం తోడ్పడుతుందని ఆయన చెప్పారు. దాంతోపాటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 కింద ఉన్న పలు షెడ్యూల్ తెగలను దీని నుంచి మినహాయింపు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఇక నుండి ఆ రాష్ట్రంలో జరుగుతున్న వివాహాలు కానివ్వండి, విడాకులు కానివ్వండి, అలాగే లివ్ ఇన్ రిలేషన్షిప్స్, సహజీవనానికి సంబంధించిన వాటికి కూడా పూర్తి స్థాయిలో ఈ ఆన్లైన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది తప్పనిసరి. ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఆధార్ కార్డు సరిపోతుంది. ఈ పోర్టల్ 22 భాషల్లో అందుబాటులో ఉంటుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ ఆధారంగా ఈ పోర్టల్ అనేది 22 భాషల్లో ఇంగ్లీష్తో సహా అవైలబుల్గా ఉంటుంది. అయితే దీంట్లో ఈ పోర్టల్లోకి విల్లును కూడా, అంటే వీలునామాను కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మొట్టమొదటిగా తన వివాహాన్ని ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ధృవపత్రాన్ని పొందారు. సైనికులు, నావికా దళాల్లో పనిచేస్తున్న వాళ్ళు, వాయుసేనలో పనిచేస్తున్న వాళ్ళు, అలాగే యుద్ధంలో నిమగ్నమై ఉన్న వాళ్ళకి ప్రివిలేజ్డ్ విల్ సౌకర్యాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారా అన్ని మతాలకు చెందిన స్త్రీ పురుషుల వివాహ వయసు అనేది సమానంగా ఉంటుంది. అయితే ఈ బిల్లును తయారు చేయడానికి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అనేది చాలా కసరత్తు చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ సారథ్యంలో ఈ డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 1 సంవత్సరం పాటు కసరత్తు చేసి దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించారు. అయితే వన్స్ రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లు, దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించేందుకు సిఎస్ శత్రుఘ్న సిన్హా సారథ్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. దీనిని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎలా అంటే ఈ యూసీసీ అనేది ఏకాభిప్రాయంతో, అంటే అందరు ప్రజల ఏకాభిప్రాయంతో తీసుకొచ్చిన బిల్లు కాదని, అలాగే ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన అమలు చేసేది కాదని, ఒక రాష్ట్రం అమలు చేసేది కాదని, ఇది దేశం మొత్తానికి సంబంధించిన అందరి పౌరులకు సమాన హక్కు కల్పించే విధంగా ఉండేలా రూపొందించాలని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. అయితే ఇది కొంతమంది అజ్ఞానంతోనే వ్యతిరేకిస్తున్నారని ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ పేర్కొన్నారు. ఆయన ఏమంటున్నారంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 42 ప్రకారం దేశంలోని పౌరులందరికీ సమానమైన హక్కులు కల్పించేలాగా ప్రభుత్వాలు విధి విధానాలను రూపొందించుకోవచ్చు అని చెప్పేసి ఆయన చెప్పారు. ఈ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఏమంటున్నారంటే, ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న యూసీసీని ఆదర్శంగా తీసుకొని మిగతా రాష్ట్రాలు, అలాగే దేశం మొత్తం త్వరలో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేస్తుందని చెప్పేసి ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.